ఆయన రక్తము చాలా బలమైనది అని వాక్యం చెప్తుంటే, ఒక వ్యక్తి నుంచొని క్వెషన్ అడిగాడంట. అయ్యా! మరి యేసుక్రీస్తు ప్రభువు రక్తానికి అంత బలమే ఉంటే, మరెందుకు లోకంలో ఇంకా పాపాలు జరుగుతున్నాయి? మరెందుకు లోకంలో ఇంకా మనుష్యులు పాపపు ఆలోచనలు కలిగి ఉన్నారు? మరి ఆ రక్తం అందరిని పరిశుభ్రపరచాలి గదా! ఎందుకు మతాలని చెప్పి కొట్టుకుంటున్నారు? ఎందుకు దోపిడీలు జరుగుతున్నాయి? అని చెప్పి ఆయన అడిగాడు. అప్పుడు పాస్టర్ గారు ఒక ఉదాహరణగా ఒక ఉపమానం రీతిలో చెప్పారు. ఇప్పుడు ఒక గదుంది. ఆ గదిలో ఒక పక్క సబ్బు, ఒక పక్క నీళ్ళు, ఒక పక్క చిన్న గ్యాస్ స్టవ్వు, ఒక పక్క వంటకు కావాల్సిన సామాన్లు, ఒక పక్క చీపురు, ఒక పక్క చెప్పులు, అలా ఇంట్లో కావాల్సినంత సామాగ్రి ఉంది. ఇప్పుడు నువ్వు స్నానం జేయాల. నువ్వు స్నానం జేయాలంటే ఏం చేయాలి? ఇంట్లోకెళ్ళాలి, సబ్బు తెచ్చుకోవాలి, ఒంటికి రుద్దాలి. లేదు అని కూర్చొని